మేడం ఇప్పుడు ప్రస్తుతం మీరు మార్కెట్ చైర్మన్ ఉన్నారు. ఇప్పుడు మీరు సమస్యలన్నీ తీరుస్తున్నారు రైతు సమస్యలన్నీ? అవునండి. ముఖ్యంగా మాకీ బాధ్యత అప్పజెప్పినటువంటి పెద్దాయన ప్రభాకర్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అంటే, ముందు మన పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడమే మనకు నేర్పించారు. అది ఎలాగైతే ఒక అమ్మ ఇంట్లో ఎలా నేర్పిస్తుందో అలాగే. సో, మేము రావగానే ఇక్కడ బాధ్యత తీసుకోగానే, ఇక్కడ ముందు మేము చేసినటువంటి పని యార్డ్ యొక్క ప్రిమిసెస్ అన్ని క్లీన్లీనెస్ ఫస్ట్ స్టార్ట్ చేశామండి. ఇప్పటిదాకా వాష్‌రూమ్స్ ఉన్నాయని గూడా అంటే టాయిలెట్స్ ఉన్నాయని గూడా ఇక్కడికి సంబంధించిన ట్రేడర్స్ కి కూడా తెలీదండి. మేమొచ్చాక దాన్ని బాగు చేయించడము, దానిని యూజ్ చేసేలాగా ఇక్కడ ట్రేడర్స్ అవ్వచ్చు, రైతులవ్వచ్చు ఎవరైతే వస్తున్నారో ముందుగా మలమూత్ర విసర్జన బహిరంగంగా నేరం. సో ఫస్ట్ చర్య మేము అది తీసుకోవడం జరిగింది. మా స్టాఫ్ తో అదంతా మంచిగా డీల్ చేయించి క్లీన్ చేయించడం అంటే కట్టించడం చేసి అది యూజ్ చేసేలాగా చేసాం. ప్రతి ఒక్క చోట కూడా చెత్త నిల్వ ఉండకోకుండా డస్ట్‌బిన్స్ పెట్టడం, ప్రతిరోజు అది వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళేలాగా చేయడం చర్య తీసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ వచ్చి రెంట్స్. రెంట్స్ ఏ విధంగా అన్ని కలెక్ట్ అవుతున్నాయా లేదా? ఎందుకంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలండి. ఇప్పుడు దాదాపు మనకు ముందు ఉన్న ప్రభుత్వం అవ్విండొచ్చు, ఇంకొకటి ఏదైనా కారణం అయ్యుండొచ్చు. ఇక్కడికి రైతులకి సంబంధించిన క్రయ విక్రయాలు పూర్తిగా యార్డ్ రెగ్యులేషన్ పోయింది. అది ఏకదమ్మున ఒక్కసారిగా మేము అంత పై మెట్టు ఎక్కలేం గనుక ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తే యార్డ్‌కి మనకి ఇన్‌కమ్ పెరుగుతుంది అన్న ఒక్కొక్క దిశగా మా సెక్రటరీ గారు అయ్యుండొచ్చు, మా స్టాఫ్ అయ్యుండొచ్చు వాళ్ళందరినీ కనుక్కొని అక్కడ రెంటల్ బేసెస్ అయ్యుండొచ్చు అన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ అది క్లియర్ చేస్తూ ఉన్నామండి. ఇంకా నాకు వరకు నా దృష్టికి వచ్చినది మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఒక 2 గోడౌన్లు అది దాదాపు ఒక 15 ఇయర్స్ గా చాలా విశాలమైన గోడౌన్స్ అండి. ఎటువంటి యూజ్ లేకోకుండా ఎవరికి మేము రెంట్‌కి ఇవ్వలేకోకుండా ఉండిపోయినవి జరిగింది. అది మేజర్ గా నేను నిన్న మొన్న జరిగినటువంటి స్టేట్ వైడ్ ఏఎంసీ మీటింగ్ కి వెళ్ళడం జరిగింది. కమిషనర్ మేడం గారికి, అచ్చెన్నాయుడు గారికి లెటర్స్ అందజేయడం జరిగింది. ఈ విధంగా మేము లీజ్ కి ఇవ్వాలి గోడౌన్, అప్పుడైతే మనకి ఇన్కమ్ పెరుగుతుంది అని మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లామండి. ఒక్కొక్క మెట్టుగా తెలుసుకుంటూ మేము ఏ విధంగా ఇన్కమ్ పెంచొచ్చు అనే దిశగా ప్రయాణం చేయడం జరుగుతుందండి.